కష్టపడబాకండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే చాలు. ఎవడికాళ్ళు 10,000 25,000 50,000 లక్ష 1,50,000 దాకా కూడా పెట్టేస్తున్నారు పేద మధ్యతరగతి. అవసరమైతే అప్పులు తెచ్చైనా సరే. మనం చెప్పుకున్నాం అదే ఒక యాప్ వాళ్ళు మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో నుంచి యూట్యూబ్ వీడియోలు చూస్తే చాలు మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఒకళ్ళు చేసినటువంటి దందా. వాళ్ళు దానికి ప్యాకేజీలు ప్రకటించడం, దాంతో అందరూ లక్షలు నష్టపోవడం, వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి విదేశాలకు తరలించేసుకోవడం, 180-200 కోట్లు వాళ్ళందరూ కేసులు పెట్టడం. ఇది 4-5 రాష్ట్రాల్లో జరిగిందని చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తాజాగా తెర మీదకి వస్తుంది, క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇందులో పెట్టుబడి పెట్టండి, అందులో పెట్టుబడి పెట్టండి అని ప్రధానమంత్రి మాట్లాడినట్టు, రాష్ట్రపతి మాట్లాడినట్టు, లేకపోతే నిర్మలా సీతారామన్ మాట్లాడినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక వీడియో చేస్తున్నారు. దాన్నే క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ చూసిన వాళ్ళు అక్కడే లింక్ కూడా ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుబడి పెడితే ఇక ఆ తర్వాత డబ్బులు ఉండవు, తర్వాత మన అకౌంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అవతలకి వెళ్ళిపోతుంటాయి. ఈ సరికొత్త కుంభకోణం అన్నటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది. బట్ ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి ఇట్లాంటి వాటిని.